ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ చూడవచ్చు. ఏ నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో చూడండి. ఇక్కడ సరస్వతి నదిలో 3 దినములు స్నానం చేసిన, యమునా నదిలో 7 దినములు స్నానం చేసిన, గంగలో ఒకసారి స్నానం చేసినా తరిస్తాము. కానీ నర్మదా నదము అంటారులేండి, ఎందుకంటే అది పడమర వైపు ప్రవహిస్తుంది కాబట్టి కేవలం దర్శనం మాత్రమే తరిస్తాము, నరకానికి వెళ్ళము అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అలాగే తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ సముద్రంలో కలిసేవాటి నదములు అంటారు. నర్మదా, తపతి, గోమతి ఈ నదులు ఈ కోవలోకి వస్తాయి. పడమర నుండి తూర్పుకు ప్రవహించే వాటిని నదులు అంటారు. గంగా, గోదావరి, యమున, కృష్ణ వంటివి. గంగలో 12 సంవత్సరాలు స్నానం చేస్తే వచ్చే పుణ్యం పుష్కరాల్లో ఒకసారి స్నానం చేస్తే వస్తుంది. సూర్యుని పుత్రిక యమునలో ఆదివారం విశాఖ నక్షత్రం నందు స్నానం గనక చేస్తే చాలా విశేషమైంది. కృష్ణ మరియు వేణి నదులు కలిసింది కాబట్టి కృష్ణవేణి అనే నది అయింది. ఇక్కడ స్నానం కృష్ణుడికి, శివుడికి కూడా, దత్తాత్రేయుడు కూడా అత్యంత ప్రీతికరమని తెలుస్తుంది. ఏకాదశి నాడు స్నానం చాలా విశేషమైంది. పరమ పవిత్రమైన సువర్ణముఖి నదిలో శివుని కరుణ వల్ల ఆవిర్భవించింది కాబట్టి కేవలం శ్రీకాళహస్తి ఆలయ గోపురానికి భక్తితో నమస్కరించిన సకల పాప విముక్తి అవుతుంది. అందుకే శ్రీకాళహస్తి సాక్షాత్ దక్షిణ కైలాసంగా చెప్పబడింది. వైకుంఠంలో విరజా నది, భూలోకంలో కావేరీగా పిలుస్తున్నారు. ఇక్కడ స్నానం చేత సకల పాపాల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు. దేశంలో జరిగే విపత్తులు, యుద్ధాలు మొదలగునవి అన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణము, అమావాస్య, పౌర్ణమి, ఆదివారము, శుక్రవారములు స్నానం చేసి దర్శనం చేసుకోవడం ఇక్కడ ఎంతో విశేషమైంది.